ప్రభుత్వ పథకాలు అమలు చేసేది ప్రజల నిధులతోనే. నాయకులెవరు కూడా తమ సొంత డబ్బులను ఇవ్వలేరు కూడా. ఒకరిద్దరికి వ్యక్తిగతంగా సాయం చేయగలరు కానీ ప్రభుత్వం తరపున పథకాలు అమలు చేయాలంటే నిధులన్నీ సమకూర్చుకోవాలి. ఇక ప్రజల నుంచి వచ్చే డబ్బుతోనే వాటిని అమలు చేయాలి. మరి ఈ విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి స్పష్టమైన తేడా ఉంది. గత ప్రభుత్వం మద్యం రేట్లు పెంచి పన్నుల్ని బాది దొరికిన ఆస్తుల్ని తాకట్టు పెట్టి అరకొరగా పథకాలైతే అమలు చేసింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం పక్కా ప్రణాళికతో ఉంది. మద్యం ధరలు తగ్గించిన పథకాలైతే అమలు. ఇక గతంలో మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచుతామని చెప్పి ప్రాణాలు తీసేలా పెంచిన వైసీపీ ప్రభుత్వం ఆ నిధులతోనే పథకాలు అమలు చేస్తామని జీవోలు ఇచ్చేంత దుస్సాహసానికైతే ఒడిగట్టింది. ఇక మద్యం నిషేధం చెప్పారు కదా అని అంటే పథకాలు ఆపేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మద్యం ధరలు తగ్గించారు. వైసీపీ హయాంతో పోలిస్తే సగానికి తగ్గాయి. అయినా కూడా సంక్షేమాన్ని రెట్టింపు చేశారు. పెన్షన్ 4,000 అందిస్తారు. ఇక ప్రతి ఒక్క పిల్లవాడికి తల్లి వందనం అమలు చేశారు. అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమంలో లోటు రావడమే లేదు. ఇక అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రజలపై భారం వేయలేదు, ఆస్తులు తాకట్టు పెట్టలేదు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలపై పన్నులనైతే బాదారు. ఎంత ఘోరం అంటే 40 ఏళ్ల క్రితం ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లకు బాకీలు ఉన్నాయంటూ వసూలు చేసేందుకు 10 మందిని పేదల ఇళ్లపైకి పంపారు. 1 టైం సెటిల్మెంట్ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఇక మద్యం ధరలను విపరీతంగా పెంచారు. కరెంటు ఛార్జీలు 6-7 సార్లు పెంచారు. ఇక పెట్రోల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉండేలా చేశారు. ప్రజల్ని అడ్డగోలుగా దోచుకునే అన్ని పన్ను మార్గాలను అనుసరించారు. అంతేకాదు దొరికిన ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టారు. విశాఖలో ఉన్న కలెక్టరేట్ భవనాన్ని, అమరావతిలోని సచివాలయ భవనాన్ని తాకట్టు పెట్టారు. ఇక మనుషుల్ని కూడా తాకట్టు పెట్టడమే మిగిలింది అనుకున్న సమయంలో పదవి కోల్పోయారు. ఇక గత ప్రభుత్వం చేసిన అప్పులు బకాయిలు తీరుస్తున్న ప్రభుత్వం. రాష్ట్ర జీడిపి ప్రకారం ఆర్బీఐ అప్పులు ఇస్తుంది. ఎంత అప్పులు చేయాలో కేంద్రం నిర్ణయిస్తుంది. ఇక ఆ ప్రకారం ఆర్బీఐ రుణాలు ఇస్తుంది. ఆ రుణాలు తీసుకోవడం ఏమి అలవిమాలిన అప్పులు కాదు. ఆ అప్పులు గత ప్రభుత్వం చేసిన అప్పులు కిస్తీలకు, వడ్డీలకు, మిగిలిపోయిన బకాయిలకు అయితే సరిపోతుంది. ఇక కొత్తగా పథకాలు అమలు చేస్తే అది సంపద సృష్టి ద్వారానే జరుగుతుంది. మరి ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ప్రజల అంచనాలను అందుకుంటోంది.